వెల్కమ్ టు దృశ్యం న్యూస్. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సైనికులు లెక్క పనిచేయాలి. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబెమార్ గ్రామంలోని గ్రామ చావిడి దగ్గర ఎల్లమ్మ దేవాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు స్థానిక ఎన్నికల గురించి మరియు పార్టీ బలోపేతం గురించి చర్చించారు. నాయకులు అలాగే మండల ఇన్ఛార్జ్ మధు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల గురించి ప్రతి ఒక్కరూ మండలంలోని గ్రామాలలోని గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సైనికుల లెక్క పనిచేయాలని అన్నారు. అలాగే ఇలా ప్రతి 2 రోజుల్లో గ్రామాల్లో తిరుగుతూ కేసీఆర్ పథకాల గురించి మరియు ఇంటింటికి తిరిగి వివరిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో గాండ్ల మధు, దౌడు సాయిలు, నరేందర్, సిరిగాది శేఖర్, పురుగయ్య, పునీత్ పటేల్, సాయి కిరణ్, శేఖర్, సాయిలు మొదలగు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిరిగాది శేఖర్, రుద్రూర్ మండలం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు మన పెద్దలు రుద్రూర్ దౌడ్ సాయిలన్న ఆదేశాల మేరకు విలేజ్ రుద్రూర్ మండలంలోని ప్రతి విలేజ్ ఒక కార్యక్రమం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుందామనేసి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు అంబం అనే విలేజ్ సెలెక్ట్ చేసుకొని మన పెద్దలు జగ్ని నరేందర్ అన్న, శేఖర్ అన్న విలేజ్ సమయం ఇవ్వడం జరిగింది. పుర్య అన్నగారు వీళ్ళంతా విలేజ్ వాళ్ళ సహకారంతో ఈరోజు అంబం విలేజ్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి పనులని ఉద్దేశించి ప్రజల్లోకి తీసుకెళ్ళి బలోపేతం చేయడానికి ఈరోజు మేము రావడం జరిగింది. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఒక సైనికుల్లాగా బయటకెళ్ళి బీఆర్ఎస్ చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక ధీరులాగా పనిచేయాలా ప్రతి ఒక్క కార్యకర్త. అలాగే మనం విలేజ్లో నుంచి సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ వీళ్ళంతా తయారై శక్తిని మనం ఎలక్షన్లు ఏ టైంలో పెట్టినా కూడా ఆ టైంలో మనం సిద్ధంగా ఉండడానికి మన పెద్దల ఆదేశాల మేరకు మనం సిద్ధంగా ఉండాలా. కాబట్టి మనం అంతా బీఆర్ఎస్ నాయకులు కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మన త్వరలో కూడా మనకు బాజిరెడ్డి అన్న కూడా లోకల్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సహకారంతో పార్టీ మనకు బలోపేతంగా ఒక నాయకుడిని కూడా మన బాజిరెడ్డి అన్న వస్తున్నాడు. త్వరలో మనం అంతా పనిచేసి గెలిపించుకోవాలనేసి ప్రతి ఎంపీటీసీని, జడ్పీటీసీ, సర్పంచ్ గెలిపించుకోవాలనేసి జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం. అయితే ఇవాళ ఏదైతే రుద్రూర్ మండల కార్యవర్గ సభ్యులు అందరు కలిసి అంబం గ్రామంలో పర్యటించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో దాన్ని మేము టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళు చేస్తున్న ఆగడాలను అలా కార్యక్రమాలను మేము ప్రతి గడపకు తిరిగి ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళది ఇచ్చేస్తాము. ఎందుకంటే మోసపూరితమైన హామీలు కాంగ్రెస్ రైతులకు ఏది మన రైతులకు బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఏ రైతుకు కూడా బోనస్ ఇవ్వలేకపోయినరు. మరి మహిళలకు కూడా 2,500 రూపాయలు ఇస్తామని ఏ మహిళకు కూడా 2,500 రూపాయలు ఇప్పటి వరకు ప్రకటించలేరు. మరి ఏదైతే పెన్షన్ ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2,000 రూపాయలు కొనసాగుతుంది. మరి రేవంత్ రెడ్డి ఆ రోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఏ ఒక్క రూపాయి కూడా ఆ 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచలేకపోయిండు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్ని మోసపూరితమైన వ్యాఖ్యలు. అసలు రేవంత్ రెడ్డి గారికి నేను ఇలా రాష్ట్ర సీఎంని అనే అపోన్నది. మరి నేను ప్రజలకు ఏం చేయాలా, నేను చెప్పిన కార్యక్రమాలు ఏంటి అనేది ఆయనకు సోయలేని ఉంది. మేము ఏదైతే రుద్రూర్ మండలంలో ఉన్నామో ప్రతి గ్రామంలో ఒక ఎంపీటీసీ, వార్డు మెంబరు, సర్పంచ్ అన్నీ కూడా ప్రతి గ్రామంలో మేము ఒక ఎంపీటీసీ, వార్డు మెంబరు, జడ్పీటీసీ స్థాయికి పూర్తి స్థాయిలో మేము రుద్రూర్ మండలంలో కైవసం చేసుకుంటామని గట్టిగా హామీస్తున్నాం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ పార్టీ, జై బీఆర్ఎస్.
మా అంబెమారి గ్రామంకి వచ్చిన రుద్దూరు మండలం నుంచి మండల ఇన్ఛార్జి మధు గారు మరియు మా గౌరవమైన ప్రధానమైన వ్యక్తి మాకు అన్ని విధాలుగా ఉండే గౌడ్ సాయిల్ గారికి మరియు రాయపూర్ వచ్చిన ఆయన అన్నగారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఏం లేదు, ఈరోజు పార్టీ బలోపేతం గురించి మేము ప్రతి ఇంటింటికి తిరిగి పార్టీ పథకాలు అనేది కేసీఆర్ ఇచ్చిన పార్టీ పథకాలు అన్ని వివరంగా ఇంటింటికి తిరిగి చెప్తూ గతంలో చేసిన కార్యక్రమాలన్నీ ప్రచారం చేసి పార్టీ బలోపేతం గురించి మేము ఈరోజు చర్చించుకోవడం జరిగింది గ్రామ చావిడి దగ్గర. ఏం లేదు, గతంలో మా అంబంలా ఎప్పుడైతే పోచారం శ్రీనివాస్ రెడ్డితోనే ముందస్తుగా ప్రచారం చేసినప్పుడు ఆయనతోనే కొబ్బరికాయ కొట్టించేవాళ్ళు. ఇది ఇప్పుడు బాజీరెడ్డి వచ్చినప్పుడు మన ఇన్ఛార్జి బాన్సోడకు రాగానే మన అంబం నుంచి నేను కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేపిస్తా. ఇక్కడ నుంచే ఫస్ట్ మొదటి ప్రచారం కూడా అంబం నుంచే సురైతుంది. ఇది పక్కా నేను అనుకుంటున్నా. మా మండల్ ఇన్ఛార్జి కూడా చెప్తున్నాను, బాన్సోడా ఇన్ఛార్జి గిట మన గోవర్ధన్ బాజీరెడ్డి గిట ఇన్ఛార్జి గిట వచ్చిందనుకో ఖచ్చితంగా మా అంబం నుంచే పార్టీ ప్రచారం అనేది మొదలవుతుంది అనేసి నేను గట్టి అనుకుంటున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ.